ఓం సాయిరామ్. సాయినాథుని పైన మనకు ప్రేమ కుదిరింది అంటే ఇక మనం ఏమి చూసుకోము. మన స్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి, సాయినాథులు మనకు ఏమి ఇస్తున్నారు, ఇస్తేనే బాబా ప్రేమ, ఇవన్నీ అనుకోము. ఎందుకు అంటే అక్కడ ప్రేమే ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అది ఇస్తేనో ఇది ఇవ్వకపోతేనో అని ఉండదు. ఆ ప్రేమ గూడు కట్టుకుని ఉండడం ద్వారానే మనం సాయినాథుడి నుంచి వేరు కాలేకపోతున్నామండి. రోజు రోజుకు బాబా వారికి చేరేటటువంటి బిడ్డల సంఖ్య రెట్టింపు అవుతూ ఉంది. ఎన్ని అసత్య ప్రచారాలు వస్తూ ఉన్నా కూడా, ఏం జరిగినా కూడా సాయినాథుడి వద్దకు చేరేటటువంటి బిడ్డల సంఖ్య మాత్రం తగ్గనే తగ్గదు. ఒకటి గమనించవలసింది ఏంటి అంటే కనుక, షిరిడీకి రోజు వెళ్ళేటటువంటి భక్తుల సంఖ్య కంటే కూడా అందుకు కొన్ని వందల వేల రెట్లు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రతిరోజు కూడా బాబావారిని స్మరించి సాయినాథుని పూజించేటువంటి వాళ్ళు ఎన్ని కోట్ల మంది ఉన్నారో ఆలోచించుకోనండి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే గమనించవలసింది ఏంటి అంటే, ఈరోజు మనం ఉన్నటువంటి ఈ ఆధునిక ప్రపంచంలో ఒక మందిరాన్నో లేకపోతే ఎక్కడైనా సరే ఇప్పుడు చాలామంది చూస్తూ ఉంటాం, నిమిషాంబికాదేవి అని చెప్పి రకరకాలైనటువంటి సమయానికి అనుగుణంగా కొన్ని ట్రెండింగ్స్ చేస్తూ ఉంటారు కదండి. సాయినాథుని యొక్క ప్రచారం ఏ రోజు కూడా బహిరంగమైనటువంటి ప్రచారం కానీ ఎక్కడ జరగలేదు. ఎక్కడ వచ్చి బ్యానర్లు కట్టలేదు. షిరిడీ సంస్థానం ఎక్కడ వచ్చి హోర్డింగ్స్ పెట్టలేదు. ఏమీ చేయలేదు. బాబా వారి మహత్తు దాని అంతట అదే వ్యాపించింది. ఇక్కడ మనం ఒకరిని గమనించాలండి. కృత్రిమంగా మనం ఒకదాన్ని ఎదిగనిచ్చామనుకోండి, అది కొంతకాలమే నిలిచి ఉంటుంది. కానీ బలమైనటువంటి పునాది తోటి కనుక మనం సాయినాథుని యొక్క మహత్తు అనేది బలంగా ఉండడానికి కారణం ఏంటి అంటే, స్వయంగా సాయినాథుని బిడ్డలు బాబావారి యొక్క మహత్తును తెలుసుకున్న తరువాతనే వారి ఆశ్రితులు అయ్యారు కదా. అంత మాత్రమే కాదు, శ్రీ సాయి సచ్చరిత్ర అనేటువంటిది ఆ గ్రంథాన్ని అవలోకనం చేసిన తర్వాత, దాన్ని పారాయణము అధ్యయనము చేసిన తరువాత సాయినాథుని యొక్క మహత్తు బలంగా వారి మనసుల్లో ముద్రించుకుపోతూ ఉంటుందన్నమాట. వీరు తప్ప నా జీవితంలో ఇంకెవరూ సహాయం చేయరు అనేటటువంటి స్థిర నిర్ణయానికి వచ్చినటువంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు ఫ్రెండ్స్. ఈరోజు సాయినాథుని ఆశ్రయించినటువంటి మనందరము కూడా అదృష్టవంతులం. భవిష్యత్తు తరానికి కూడా బాబా అనేటటువంటి మధురిమను అందించడానికి మనం చేస్తున్నటువంటి మన మాటలు కానీ, నేనైతే అందుకేనండి బాబా వారిని గురించి నేను ఆనందాన్ని ప్రతి ఒక్కరితో పంచుకోవాలని మీ అందరితో పంచుకుంటాం. మీకు ఎంత శక్తి ఉంటే అంత ఇందులో పాల్గొంటే మనం మనం చేయగలుగుతాం అన్నమాట. ఇది మనం ప్రతి ఒక్కరు సాయి బిడ్డ కూడా బాబా వారి కోసం పరితపించాలి అని విజ్ఞప్తి చేస్తూ, సర్వేజన సుఖినో భవంతు.